ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మ. సో అమ్మతో మనం ఒక్కసారి నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి, అంటే ఒక నోయిడాలోని బేబీ డే కేర్ సెంటర్లో ఒక అటెండెంట్ బాబుని 1 year 3 months 15 months బాబుని చాలా దారుణంగా కొట్టింది. సో అమ్మని అడిగి ఒక్కసారి ఈ టాపిక్ తో మాట్లాడదా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఇందాక నేను అన్నట్లు నోయిడాలో అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే ఎంత బాధేస్తుందంటే, ఇంత కిరాతకంగా కొడతారా? ఏదో వాళ్ళు భార్యాభర్తలు ఆఫీస్‌కెళ్తూ ఆ నోయిడాలోని డే కేర్ సెంటర్‌లో పెడితే అటెండెంట్ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అందుకే అమ్మ, బిడ్డ ఏడుపు ఒక్క తల్లికే అర్థమవుతది. నిజంగా అవును. ఏడుస్తుందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఆకలికి ఏడుస్తుందా? నిద్రకి ఏడుస్తుందా? దేనికి? 15 months బేబీని అతి కిరాతకంగా కొట్టి నేలకేసి గోడకేసి కొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏమంటారమ్మా? నేను మార్నింగ్ నేను కూడా చూసాను. నేను అది అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నాకు ఆ దారుణం చూస్తే. అసలు ఒక ఆడదానికి అసలు ఆ తల్లి మాతృత్వానికి పేరు. ఆడ మనిషి అంటే ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత దయ జాలి, దానికి భూదేవంత సహనం ఉండాలి. అసలు ఆవిడ ఎందుకు అంత దారుణంగా ఒక పసిబిడ్డను కొడుతోందో అంటే అది సైకో ఉంటుంది. అది మామూలు వాళ్ళు ఎవరు కొట్టరు. ఎంత దారుణంగా, ఇప్పుడు ఇష్టం లేకపోతే వద్దని చెప్పేసి నేను చెయ్యని ఇదని వెళ్ళిపోతారు తప్ప పసిబిడ్డను అంత దారుణంగా కొట్టేంత కిరాతకం ఆ అమ్మాయి మనసులో నుంచి వచ్చిందంటే, అమ్మాయి చూసిన పెద్దగా మరి ఏజ్ కూడా లేదు, చిన్న ఏజే ఉంది అసలు. అట్లా అసలు ఆవిడ అది ఓనా డే కేర్ సెంటర్ ఆమె సొంతమా, లేకపోతే ఎవరన్నా అమ్మాయిని అందులో అటెండ్గా పెట్టిందా? నిజమే. మరి ఎవరైతే ఆ డే కేర్ సెంటర్ పెట్టారో ఓనరు సీసీ కెమెరా పెట్టింది, చాలా హ్యాపీ, సంతోషము. కానీ ఆవిడ ఏం చూస్తోంది? ఆ అమ్మాయి అంతసేపు ఆ పాపని అంతగా దారుణంగా కొడతా ఉంటే నువ్వు సీసీటీవీ పెట్టి కూడా ఆవిడ అంత చూడకుండా ఎలా మేనేజ్ చేస్తే ఏం చేద్దాం? సీసీటీవీ పెట్టింది ఆమె. అంటే అమ్మాయి అదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇంతకుముందు కూడా అమ్మాయి ఇలా చేసి ఉండొచ్చు కూడా, లేకపోతే అంత దారుణంగా ఎందుకు కొరకడమే అసలు. అట్లా ఇక్కడ తొడ మీద పాపకి ఇట్లా మొత్తం రౌండ్ ఇట్లా పళ్ళతో పడ్డాయన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు ఆ మనిషి ఎలాంటిది, ఏమి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లాంటి పసిబిడ్డలను వాళ్ళకి చేతికి ఇచ్చినప్పుడు మానసికమైన స్థితి వాళ్ళది ఎట్లా ఉంటుంది, వీళ్ళు కరెక్ట్ వాళ్ళ ఏమి అనే ఒక. ఇంకోటి కూడాను, బిడ్డల్ని కన్న తల్లి అయితే గిన ఏ తల్లి కూడా అట్లా చెయ్యదు. అదే ఇప్పుడు వింటున్నాం రాదా, చాలా చాట్ల బిడ్డలను చంపేస్తున్నారు. కన్న తల్లి వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డలు చంపేసిపోతున్నారని, మొగుడు చంపుతున్నారు, అది కానీ బిడ్డలు కూడా చంపేసిపోతున్నారు. అంటే ఆడవాళ్ళు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆడది అనే పేరుకు, అమ్మ అనే పేరుకు అసలు విలువే లేదు అసలు ఇక్కడ. అది అట్లా అనిపిస్తుంది నాకు చూస్తే కూడా. చాలా దారుణంగా గోడకేసి కొడుతోంది, కిందికి వేసేస్తుంది. నా బిడ్డ అరుపులు వినపడడం లేదా? ఏంటి ఇది? నాకు కూడా చాలా అయోమయం అనిపించింది. పక్కన ఇప్పుడు అదేమి సౌండ్ ప్రూఫ్ గది కాదు కదా. ఎవరైతే పెట్టారమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరైతే దాన్ని పెట్టిన యజమాని ఉంటుందో ఆవిడ చూడదా? ఆ బిడ్డ ఏమో చెప్పలేదు. ఒక అమ్మాయి చనిపోయింటే ఏంది, హెడ్ ఇంజరీస్ అవుతాయి. అమ్మ అంత పైనుంచి దన్ననేస్తుంది, ఒకసారి కాదు గోడకేసి కొడుతోంది. మరి తల పోయి తగిలితే హెడ్ ఇంజరీ అయిపోయి తల పగిలి చనిపోరా? కొరకడం పాయిజన్, అది కూడా కొరకడం అంటే. మరి అది ఆ రోజే ఒక్కరోజు చేసిందా, లేకపోతే ఎంతమంది కూడా జరుగుతుంది? తల్లి గమనించడం లేదా? వీళ్ళు ఎంతసేపు ఉన్న సంపాదన, ఉద్యోగాలు, సంపాదన, వాళ్ళకి కావాల్సిన హంగాం అన్నీ డబ్బుతో కొనగలుగుతామని ఆ డబ్బు కోసం పరిగెత్తడమే తప్ప ఇంట్లో బిడ్డ ఎట్లా ఉంది అని చూసుకోండినంత పరిస్థితుల్లో ఆ తల్లి ఉందా అని అనిపించింది నాకు. బిడ్డ ఒక చిన్న ఇదిగా మనం చేస్తేనే, ఇప్పుడు ఎందుకు రాదా, మేము డాగ్స్ని ఆఖరికి మనం పెంచుకునే కుక్కల్ని కూడా మేము అన్నం తిన్నాయా లేదా, చిన్న ఏదైనా తిరిగేసి వస్తే కూడా కాలికి ఏదైనా తగిలితే కూడా ఏదో తగిలింది, ఏదో అయిందని కుక్కల్ని కూడా మేము ఎంత ప్రేమగా చూస్తాము. ఇంకా బిడ్డల్ని ఎట్లా చూడాలా మనం? అట్లాంటిది పోయి ఆ చిన్న వయసు అమ్మాయిది కూడా చూస్తే నాకేమో పెద్ద ఏజ్ అనిపించడం లేదు. ఆ ఏజ్లో అమ్మాయి ఇంత దారుణంగా కింద వేసి మీద వేసి బాబా అసలు చూడడానికే నాకు చేత కాదు. ఇంటికి వెళ్ళాక చూసుకొని పాపం వాళ్ళ అమ్మ ఏమో ఏదో ర్యాషెస్ అనుకొని హాస్పిటల్లో చేర్పిస్తే డాక్టర్ చెప్పే వరకు తెలియదు ఇది కొరికినవి అని చెప్పి.
ఇప్పుడు అంటే సరే బాగానే ఉంది ర్యాషెస్ అనుకుంటే, ర్యాష్ అంటే చుక్కలు చుక్కలు ఏదో రావడం, కొరికితే తొడ మీద మనకి మనకు పళ్ళ దాంట్లోనే కెమెరాల నుంచి మనకి బాగా కనపడుతుంది పళ్ళ ఘాట్లు. తలకు కొట్టినప్పుడు తలకు కింద పడేస్తే అసలు ఎంత ఇదిగా ఉంటుంది. ఎట్లా చూసుకోకండి, ఆ రోజే చూసుకునిందా, మరుసటి రోజు చూసుకుందా, 2 రోజులు 3 రోజులకు చూసిందా, ఏది అర్థం కాలేదు. ఈ లోపల ఆ నోరు లేని బిడ్డ ఎంత దారుణంగా బాధపడి ఉంటుంది. నాకు ఈ కష్టం ఉందమ్మా, నాకు ఈ దెబ్బ తగిలిందమ్మా, నాకు ఇక్కడ నొప్పి అవుతుందమ్మా అని చెప్పే ఇది కూడా ఆ బిడ్డకు లేకపోవచ్చు. తల్లికి లేని పరిస్థితిలో ఆ పాప ఉందంటే ఇంకా ఏమనాలి ఇంకా అసలు. అట్లాంటి బిడ్డన కొట్టేది అసలు. నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళని నమ్మడమే కష్టం అమ్మ ఈ కాలంలో. అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బిడ్డ కోసం మనమే అన్ని రోజులు ఇంట్లో ఉండి చూసుకోవడం మనమే మేలా, ఎవరి చేతిలో మన పిల్లల్ని పెట్టి రేపు బాధపడటం కన్నా అనిపిస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు డెలివరీకి కొద్ది టైం ఇస్తారు మామూలుగా, గవర్నమెంట్లో ఉంది, ప్రైవేట్లో కూడా ఒక 3 నెలలు 4 నెలలు ఇస్తున్నారు ప్రైవేట్లో కూడాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు ఆలోచించుకో, ఫస్టే నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఆలోచించుకో, నేను డెలివరీ అయిన తర్వాత ఎలా బిడ్డను చూడాలా, ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళెవరన్నా ఉన్నప్పుడు ఓకే. నువ్వు అది ఎవ్వరూ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వేరే చోట అప్పగించాలి, డే కేర్ సెంటర్లో కానీ ఎక్కడన్నా పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు సెలవు తీసుకోవాలి. ఆ పాపకి మినిమం 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాటేంత వరకు కూడా ఆమె జాబ్ చేయకూడదు అసలు. ఆ పరిస్థితి ఉండి తన తల్లిగా తను అన్ని ఆ వయసులో బిడ్డకి ఏం అవసరాలు కావాలనో మనం ఎట్లా చూడాలనో తల్లి చేయగలుగుతుంది అందరికంటే కూడా. అమ్మమ్మ నాన్నమ్మ కూడా చూసుకుంటారు కానీ అది కూడా అవుట్ ఆఫ్ నన్ను అడిగితే గిన తల్లి మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి 5 సంవత్సరాలు లీవ్లో ఉద్యోగం వదులుకుంటావో చేస్తే బిడ్డను స్కూల్లో చేర్పించేటప్పుడు కరెక్ట్గా అప్పుడు నువ్వు ఏదన్నా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి దగ్గర పెట్టుకోనో అంటే చేసుకుంటేనే, లేదా ఆ డే కేర్ సెంటర్లో పెడతావో అది అది ఎంతవరకు కరెక్ట్, అది ఎట్లాంటిది అసలు, వాళ్ళు ఎవరు పెట్టారు, ఆ పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారా లేదా కేవలం డబ్బు కోసమే చేస్తున్నారా, అక్కడ ఉండే ఆయాలు ఎవరు, ఎలాంటి వాళ్ళు, మనుషులు చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు నువ్వు ఒక డే కేర్ సెంటర్లో కావచ్చు ఎక్కడ కానీ నీ బిడ్డను నువ్వు పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చుట్టూ పరిసరాలు కావచ్చు అన్నీ నువ్వు చూసుకొని నువ్వు బిడ్డను వాళ్ళకి అప్పగించాలి. అంతే కదా. బిడ్డను అప్పగించడం అంటే ఏంటది, నువ్వు నీ ప్రాణాన్ని తీసి నువ్వు అట్లా ఎవరో చేతుల్లో పెడుతున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అన్ని మళ్ళీ సాయంత్రం వస్తుంది అక్కడికక్కడే బిడ్డను అన్నీ చూసుకోవాలి. మనం ఏమైంది, ఎట్లుంది, ఏమైనా పడ్డారా చేశారని కూడా మనం చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత మనం చేసే పనులు మనం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం 5 years, ఇంతకుముందు 5 సంవత్సరాలకు స్కూల్లో జరిపించే వాళ్ళ పిల్లల్ని. ఇప్పుడు ఏంది 3 ఏళ్లకు 1.5 సంవత్సరానికే తీసుకుపోయి ఆ పిల్లలకు అసలు అలా చిన్నతనము ఆనందాలు కానీ వాళ్ళకు పొందాల్సినవి కూడా ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి చదువులు నెత్తికి రుద్దడము, తల్లి దూరంగా ఉండి ఎవరి చేతుల్లో బిడ్డల్ని పెట్టడము, ఏంటో ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఎక్కడ వెళ్ళిపోతున్నామా మనము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు అన్నట్టు ఏంటంటే ఆ 5 ఏళ్ళు మనం బిడ్డని కంటికి రెప్పలా మనమే కాపాడుకోవాలి. ఇక లేదు తప్పదు అనుకున్న టైంలో మీరు అన్నట్టు అన్ని విచారించుకోవాలి. ఈ కాలంలో ఎవరిని ఏం నమ్మనికి లేదమ్మా. ఫస్ట్ మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి. ఇద్దరు కేర్ తీసుకోవాలా, భార్యాభర్త, ఒక తల్లిననే కాదు అతను కూడా ఉన్నాడు కదా. కేర్ లేరనుకో తప్పదు మనకి, ఆమె జాబ్ చేసుకోవాలి తప్పదు, నేను జాబ్ చేయకపోతే నాకు జరగదు కాబట్టి అనుకున్నప్పుడు నువ్వు ఆ 5 months తర్వాత నువ్వు ఎక్కడైనా బిడ్డని పెట్టాల్సి వచ్చినప్పుడు నీకు ఎవరో ఒకరు తల్లి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని తెచ్చి పెట్టుకోవడమో చేసుకోవాలి. లేదనంటే కినా ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా మంచిగా చూసుకొని బిడ్డని, కానీ ఏ రోజు నువ్వు అక్కడి నుంచి తీసుకుపోతున్నావో బయటికి ఇంటికి బిడ్డని నువ్వు మొత్తం బిడ్డని పరీక్ష చేసుకోవాలి ఎట్లా ఉంది. ఎందుకంటే బిడ్డ చెప్పలేదు, నోరు లేదు కదా. కాబట్టి అన్నీ చూడాలి, చూసి బాగుంది కదా అనుకొని తీసుకొని అప్పుడు మనం తీసుకుపోయి చిన్న బాక్స్ తినిందా లేదా, పెట్టారా లేదా అన్నీ మనము కనుక్కోవాలి. బిడ్డలకు కూడా కొంచెం కొంచెం వాళ్ళకి నేర్పిస్తూ రావాలి. ఏం చేస్తారు పాపం, వాళ్ళ తల్లి దగ్గర లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి తల్లులకు ఒకటే చెప్పేది, మీరు డబ్బు ముఖ్యమా బిడ్డలు ముఖ్యమా, బిడ్డలు ముఖ్యమనుకుంటే ఉద్యోగం వదిలేసుకోండి ఒక 5 years వరకు గ్యాప్ ఇచ్చి, లేదు నాకు డబ్బే ముఖ్యమంటే పిల్లల్ని కనద్దు, అసలు పిల్లల్ని కనద్దు. మీరు అంతా అయిపోయి హ్యాపీగా మీరు తీరిగ్గా అంత డబ్బు సంపాదించి పెట్టుకున్నప్పుడు అప్పుడు కావాలంటే మీరు కంటే పోతుంది. కరెక్ట్గా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.